నరసరావుపేట మహిళా హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు తన్నీరు అంకమరావుకి ఉరిశిక్ష విధిస్తూ నరసరావుపేట అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సత్యశ్రీ తీర్పు వెల్లడించారు. సలీం అనే మహిళను హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. According to CCTV footages, కాగా ప్రస్తుతం నిందితుడు మరో 2 హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. నరసరావుపేటలో నిందితుడు తన్నీరు అంకమరావు 3 హత్యలు చేసి జైల్లో ఉన్నాడు. జులైగా తిరుగుతూ 3 హత్యలకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా నరసరావుపేట కోర్టు చరిత్రలో మొదటిసారి ఉరిశిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. according to పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో మే 2023లో ఒకేసారి జంట హత్యలు వెలుగు చూశాయి. హంతకుడిని పోలీసులు సీసీ ఫుటేజ్ల ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు 150 రూపాయల కోసం దారుణంగా హత్య చేసినట్లు తెలిపారు. ముందుగా పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో 2 వ్యక్తులు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీలను చూసి మద్యం మత్తులో కింద పడి మృతి చెంది ఉంటారని భావించారు. according to CCTV footages. 2 డెడ్ బాడీలపై ఒకే రకమైన గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఈ హత్యలు చేసింది నిందితుడు తన్నీరు అంకమరావుగా గుర్తించి అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ రోడ్డులో నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్ద 30 రూపాయలు తీసుకున్న అంకమరావు అతడిని బండరాయితో బాది హత్య చేశాడు. ఆ తర్వాత కొద్ది దూరంలో ఉన్న మరో వ్యక్తి వద్ద 120 రూపాయలు తీసుకుని అదే రీతిలో బండరాయితో చంపేశాడు. ఇక ఈ 2 హత్యలతో 2023 మే 5న 400 రూపాయల కోసం ఓ యాచకురాలి హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించగా అందులోనూ అంకమరావే నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. సో ఇందులో ఎటువంటి మహిళను ఎస్ఆర్కేటి కాలనీ బండరాయితో కొట్టి తన్నీరు అంకమరావు ఇలియాస్ ముళ్లపంది అంటారు. ఇతను చంపడం జరిగింది. అవన్నీ